ఆపనే మీ అరుపులు సరిగా. అయినా మా అమ్మాయి ఆ అమ్మాయిని నెలలోకి ఎందుకు వస్తే అంత అవసరమే వచ్చింది. అది ఏ ఇంట్లో అడుగు పెట్టాలనుకుందో ఆ ఇంటికి వైదేహి కోడలే వచ్చిందని కుళ్ళురా. ఆ అసూయతోనే ఈ అఘాయిత్యం చేసింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ మనిషిని చంపడానికి ప్రయత్నించిన నీ కూతురికి ఈ ఊరు కట్టుబాటు ప్రకారం భూషయ్య గారు ఏ శిక్ష వేసేవారో అదే శిక్ష వేయాలి. చంపేస్తాం మిమ్మల్ని. నువ్వు ఒక్క చెయ్యి లేపితే ఇక్కడ 100 చేతులు లేస్తాయిరా. చేతులున్నాయి కదా అని లేపేయకు, ఇరిగిపోగలవు. చెక్క చేసిన తప్పు మళ్ళీ ఎగేసుకురావడానికి సిగ్గులేదు. ఏరా మీ తండ్రి కొడుకులు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? అసలు తిండే మానేసలే. ఇదిగో చలమా, అనవసరంగా కల్పించుకోబాక, చాలా పెద్ద గొడవ అయిపోద్ది. పోవే తడిపెడక, మొదట నీ కూతుని బయటికి రమ్మను. నాగమణి బయటికి రా. నువ్వు వైదేహిని కావాలనే కోనేట్లో తోసావా లేదా? తోసావా లేదా చెప్పు, మాట్లాడవే. నేను చెప్తాను. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి నాగమణి నా మీద కక్షాద్వేషం పెంచుకున్న మాట నిజం. ఒకసారి చంపుతానని బెదిరించింది కూడా. నిన్న నేను కోనేటికి దీపాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు నాగమణి నన్ను తొయ్యలేదు. ఆగు బావా. బావా, నిజంగా నువ్వు ఆ రోజు నా మెళ్ళో తాళి కట్టి ఉంటే నా స్వార్థంతో నేను సుఖపడేదాన్ని. కానీ నిన్ను సంతోష పెట్టేదన్నో లేదో నాకు తెలీదు. నువ్వు కోరి తెచ్చుకున్న వైదేహి దేవత బావా, దేవత. నేను అసూయతో తనని కోనేట్లో తోసేసినా అంతమందిలో తనే పడ్డానని ఎంతో గొప్పగా చెప్పి చెప్పుతో కొట్టినట్టు నా స్వార్థాన్ని తన మంచితనంతో గెలిచింది. అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం బావా. మీరిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలి బావా, సుఖంగా ఉండాలి. అందుకే అబద్ధం ఆడకూడదన్నారు పెద్దలు. మరి నువ్వెందుకు ఆడుతున్నావు? నేనెక్కడ ఆడాను? నా పెళ్ళంగా, శోభనం పెళ్లి కూతురుగా, నటనేగా. నీకేమో, నాకు కాదు. నిన్నటిదాకా అవసరం కాబట్టి నన్ను ఏవండి అని పిలిచావు. ఈ రోజు నుంచి అధికారంతో పిలు. ఇప్పటిదాకా నా భార్యగా నటిస్తూ ఇంట్లో ఉన్నావు. ఈ క్షణం నుంచి నిజమైన అర్థాంగిగా, ఈ ఇంటి కోడలిగా ఇక్కడే ఉండబోతున్నావు. నిన్ను భారీగా పొందడం దేవుడు నాకిచ్చిన వరం వైదేహి. ఆ వరాన్ని కాదనుకుంటే బ్రతుకే శాపమవుతుంది. నువ్వు నాకు కావాలి. ఈ నా నిర్ణయం మారదా పొందడం దేవుడు నాకిచ్చిన వరం వైదేహి. ఆ వరాన్ని కాదనుకుంటే బ్రతుకే శాపమవుతుంది. వైదేహి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఏదో ఆలోచిస్తూ. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే. పెళ్ళైన కొత్తల్లో నేను నీలానే ఆలోచించేదాన్ని. ఇదిగో మీ పుట్టింటి నుంచి ఉత్తరం వచ్చింది. ప్రియమైన వైదేహికి మీ బాబాయ్ పిన్ని దీవించి రాయినది. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీకు ముఖ్యంగా వ్రాస్తున్న విషయం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నట్టు ఆ అబ్బులు చనిపోలేదు.
దుర్మార్గుడు నా కోసం ఈ ఇంట్లో కాలు పెట్టి ఈ దేవాలయాన్ని శ్మశానం చేయకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నావు? సర్దుకుంటున్నాను. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాగా. మీరు చెప్పిందల్లా వినాల్సిన అవసరం నాకు లేదని నేను చెప్తున్నానుగా. నేనంటే ఇష్టం లేదా? జీవించడానికి వచ్చినప్పుడు ఇష్టం గురించి ఆలోచించాలి. నటించడానికి వచ్చినప్పుడు కిరాయి గురించి ఆలోచించాలి. నువ్వే నా భార్యవని చెప్పా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడండి, నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. కడుపులో ఉన్నప్పుడే ఆస్తిని, భూమి మీద పడ్డాక అమ్మని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని. ఆ తర్వాత బ్రతుకు తెరువు కోసం నాటకాలు ఆడుకుంటున్న నాటకాల మనిషిని. నా దురదృష్టం వల్ల వేరొకళ్ళు బాధపడటం నాకు ఇష్టం లేదండి. మీరు కిరాయి ఇస్తానన్నారు, వచ్చాను. మీరు చెప్పిన పని చేశాను. మీకు నాకు ఉన్న సంబంధం అంతవరకే. దయచేసి నన్ను పంపించి ఏర్పాటు చేయండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్ళేది ఖాయం. ఒకే స్టేజ్ మీద ఒకే వేషం కట్టడం అంటే నాకు చిరాకు. ఇవాళ ఇక్కడ, రేపు మరొక చోట. ఈ ఊరిని, ఊరి జనాన్ని, ఈ ఇంట్లో మనుషుల్ని చూసి చూసి నాకు విసుగు పుట్టేసింది. బలవంతంగా నన్ను ఇక్కడ ఉంచాలని చూస్తే నేను నోరు విప్పి అందరి ముందు నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ కుటుంబ ప్రతిష్ఠ ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి. నువ్వు కోరుకునేది ఆ బ్రతుకే అయితే నీ ఇష్టం. తొందరగా వచ్చేయాలమ్మా. ఏమిటి? అలాగే అత్తయ్య. మీరెందుకు వచ్చారు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏట్లోకి. అయితే వెళ్ళిరా. ఓవర్ యాక్షన్ చేయొద్దు. అసలే అమ్మ ముదురు. పదమ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. ఆగండి. అనుకున్నా తప్పు నాది కాదు. నేను తీశాను, వేశాను, ఇది కడగలేదు. నేను కడిగాను, మీరు గుద్దలేదు. నేను గుద్దాను, నువ్వు కడగలేదు. నేను కడిగాను, మీరు నేను గుద్దలేదు. గుద్దాను, నువ్వు కడగలేదు. Hold on. ఏంటి తెగ సౌండ్ ఇస్తున్నా? మరేం లేదలుడు, మీ అమ్మగారు ఎప్పుడో మా స్టూడియోలో ఫోటో దిగినట్టున్నారు. నేను కంగారులో తొందరలో కంగారు పడో కాపీ ఇవ్వలేదు. అందుకే సీరియస్ కదండి. కాదు. ఏమండి, వైదేహికి మీరిద్దరూ పిన్ని బాబాయ్ అవునా? అవును. ఏం పెద్ద మనుషులండి మీరు. మా అబ్బాయి తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే అనుకోండి, అంత మాత్రాన పిల్లను ఒకదాన్ని పంపించి ఆర్చుకుని తీర్చుకుని తీరుబడిగా వస్తారా? అది- అది సరే సరే, వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు. 4 రోజులు ఉండేళ్దురు గాని లోపల రండి. అమ్మయ్యా. తమరు పదండి లోపలికి. నేను వెళ్లాల్సింది బయటికి. తెలుసు, కానీ ఇప్పుడు కాదు. నా వల్ల కాదు. అయితే నన్నేం చేయమంటావు? ఏమిట్రా అది? ఏం లేదత్తయ్యా, పదండి.